వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది అమ్మాయినా, ప్రపంచాన్ని మనకి చూపించేది నాన్న అని ఎక్కడో చదివాను నేను. చాలా కరెక్ట్గా అనిపించింది. సో ప్రతి సంవత్సరం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్స్ కొంతమందికి తెలుసు, కానీ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక ఫాదర్స్ డేకి ఒక సెలబ్రేషన్ డే ఉంది అని కూడా. సో అంటే ప్రతిరోజు ఫాదర్స్ డేనే, ప్రతిరోజు నాన్న కావాలి, మళ్ళీ సెలబ్రేషన్ అంటే అలా అని చెప్పలేము కాదు. బట్ ఒక సెలబ్రేషన్లో ఒక డే ఉందని కూడా తెలియదు. అంటే ప్రాచుర్యం నాన్నగారి కంటే అమ్మగారికి ఎక్కువ ఉన్న, నాన్నగారి గురించి కొంచెం తక్కువ ఉంది అని చాలామంది కవులు కూడా చెప్పారు. తనికెళ్ళ భరణి గారు చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మన వనిత టీవీ ప్రేక్షకులందరికీ సరదాగా కాసేపు నాన్న ఆ మెమరీస్ గుర్తు చేయడానికి, సో నాన్న మనతో పాటు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేయడానికి, అసలు ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ బయటికి కనిపించినా, అంటే బయట కొంచెం మొరటుగా ఉన్న నాన్న తనలో ఎంతగా ప్రేమిస్తారు మనల్ని అనేది అది నాన్నకే తెలుస్తుంది. సో ప్రతి అబ్బాయి ఒకసారి నాన్న అయినప్పుడు తనకు అర్థం అవుతుంది అప్పుడు పిల్లల బాధ్యత ఏంటి అనేది. సరే, ఈరోజు స్పెషల్ కార్యక్రమంగా నాన్న నా పాట అంటూ మన స్టూడియోకి అద్భుతమైన సింగర్స్, వాళ్ళ పాటలతో మిమ్మల్ని ఎంతో అలరించిన సింగర్ సందీప్ గారు, నాదప్రియ గారు ఉన్నారు. సో నాన్న గురించి కాసేపు మాట్లాడుకుంటూ, నాన్న పాటలు వింటూ కాసేపు మర్చిపోదాం. సార్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నా. సో ప్రియ గారు మీరు ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? సో ముఖ్యంగా అమ్మాయికి నాన్న అనగానే ఎక్కువ ఎమోషన్. కరెక్ట్. అంటే అబ్బాయికి లేదని కాదు, కానీ తండ్రి కూతురు బాండ్ ఎక్కువ ఉంటుంది. సో తండ్రి ఎప్పుడు డాక్టర్కే సపోర్ట్ ఫేవర్ గా ఉంటారని ఇట్ ఇస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. అంటే అది నిజం కూడా యాక్చువల్లీ. అంటే మనకి తెలియకుండా ఏమో, అంటే అమ్మాయి అనగానే ఒక ఫాదర్తో ఒక కనెక్ట్ వచ్చేస్తుంది బై బర్తే. సో నా కేసులో వచ్చేస్తే డెఫినెట్లీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫాదర్. అంటే నాన్న నుంచే నాకు మ్యూజిక్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవ్రీథింగ్ నాన్న నుంచే నాకు వచ్చింది. నాన్నగారు కూడా సంగీతంలో ఉన్నారు. అవును, నాన్న పాడతారు. ఈజ్ నాట్ ప్రొఫెషనలీ, అంటే ప్లేబ్యాక్ వైపు రాలేదు, బట్ హిస్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది అనమాట. నాన్నగారు చిన్నప్పుడు హీ యూస్ టు హ్యావ్ ఎన్ ఆర్కెస్ట్రా అండ్ ప్రోగ్రామ్స్ అవి చేసేవారు. ఏం పేరు నాన్నగారు? వరదాచారి గారు. సో అలా నాకు మా అన్నగారికి నాన్నని చూస్తూ పెరగడం వల్ల మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ రావడం, నాన్నతో పాటు షోస్కి వెళ్ళడం, అలా ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అనమాట. స్పెషల్ బాండ్. డెఫినెట్లీ. సార్ మీరు చెప్పండి, నాన్నగారితో మీ అనుబంధం. నాన్నగారితో నా అనుబంధం, హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, బెస్ట్ గైడ్. యాక్చువల్లీ నా లైఫ్లో నాకు ఫ్రెండ్స్ కన్నా మా నాన్నతోనే ఎక్కువ నాకు అలవాటు. ఎక్కువ ఫ్రెండ్స్, సలహా తీసుకోవడం అవన్నీ సరే, కానీ సినిమాలకు వెళ్ళడం, షికార్లు కొట్టడం, అర్ధరాత్రి 11ంటికి అలా నాన్న గడిపోదాం, సినిమాకి వెళ్ళిపోదాం అంటే, అరే మీ అమ్మని అడగరా, కాల్ చేస్తున్నామో, మమ్మీని అడిగేసి మమ్మీ వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళండి అని అలా. సో అలా హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అయితే ఆయనది పాలసీ ఉండేదన్నమాట, ఎప్పటిదాకా కొడుకు సేమ్ హైట్ వస్తాడో అప్పటిదాకా యూ షుడ్ ట్రీట్ హిమ్ యాజ్ అ సన్. అంటే ఒక మాట వినిపించే విధంగా ఉంచాలి. ఎప్పుడైతే తన హైట్కి వస్తారో దాని తర్వాత హీ షుడ్ బి ఫ్రెండ్ అని. ఆ ఒక పాలసీ అన్నది నేను సడన్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చూశాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడైతే కాలేజ్ చేసే ముందు హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే బెంగళూరు వెళ్ళానో అప్పటిదాకా హీ యూస్ టు ట్రీట్ మీ ఒక వెరీ వెరీ ఖరాఖండిగా అనమాట. భయం అనమాట మా నాన్నంటే, ఎంత భయం అంటే అంత భయం. కానీ వన్స్ ఐ గాట్ ఇన్ టు కాలేజ్ అండ్ దాని తర్వాత వచ్చిన వెంటనే ఐ సా సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. నాన్నగారి కంటే కొంచెం హైట్ అయ్యాను, బట్ ఎప్పుడైతే ఆ హైట్ పాలసీ అన్నది హీ ఫాలోడ్ వెరీ వెరీ స్ట్రింజెంట్లీ. ఆయన వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కానీ, బాగా ఫైటింగ్ కూడా చేసుకునేవాళ్ళం, బాగా ఫైటింగ్. కానీ ఒక్కటేంటంటే ఎంత ఫైటింగ్ చేసుకున్నా కూడా, ఎంత దెబ్బలాడుకున్నా కూడా వెంటనే ఇమీడియట్గా ఇంకొక 5 minutesలో రే ఎక్కడుందిరా, అదేదో వస్తువు పెట్టాను, ఎక్కడ పెట్టాను, ఆయన వచ్చేసేవారు. నేను ఫైటింగ్ చేసినా కూడా డాడీ అదేదో మర్చిపోయాను డాడీ అని మళ్ళీ. సో దట్ వాజ్ అ రిలేషన్షిప్ అండ్ హీ వాజ్ ఎవ్రీథింగ్ టు బి ఫ్రాంక్ ఫర్ మీ. అండ్ హీ పాస్డ్ అవే ఇన్ 2018. సో ఆ ఒక వాయిడ్ అన్నది 2018 నుంచి హ్యాస్ బీన్ ఆల్వేస్ దేర్. 1 year వాజ్ అ వెరీ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ మీ. కానీ దాని తర్వాత ఆయన ఎప్పుడూ ఉన్నారన్న ఒక నమ్మకం అన్నది దృఢపడింది. సో దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ ఆల్వేస్.
వెనకాల ఉండి తీసుకెళ్తున్నారు పర్లేదనే స్ట్రెంగ్త్. హీ వాజ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఆయనే పాటల్లో కూడా ప్రతి న్యూస్ పేపర్లో చూసి కాంపిటీషన్స్ నువ్వు పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాలి అని ఆయనే, పైగా నన్ను క్లాసెస్లు కూడా తీసుకెళ్ళడం. గ్రేట్. అండ్ ఆయనే అన్నీ చూసి నా కూడా వచ్చేవారు అనమాట. ఈవెన్ ఫర్ మై మూవీ షూటింగ్స్ ఆల్సో ఈ కేమ్ టుగెదర్. ప్రేమాయణ మహా ఇంకా ఇంకోసారి రెండింటికి కూడా ఇన్ 2-3 స్కెడ్యూల్స్ హీ కేమ్. ఇండస్ట్రీకి పరిచయం ఉందా నాన్నగారు మ్యూజిక్ తరంగా కానీ ఆర్టిస్ట్గా కానీ? లేదు, హీస్ టోటలీ, ఆయన టోటల్గా హీ యూస్ టు వర్క్ ఇన్ రైల్వేస్లో ఎంప్లాయీ. అసలు ఈ ఫీల్డ్కి సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. కానీ ఏంటంటే నాతో పాటు ఉండి కొంచెం పాడడం చూస్తూ ఆయన కూడా రాగాల అవగాహన వచ్చేసింది అనమాట ఫైనల్. కొన్నిసార్లు అడిగేవారు ఆయన, అరే ఇదేంట్రా ఇదే రాగం, ఇది కళ్యాణే కదా, ఇది హిందోళమే కదా ఉంటూ. సో ఆయనకి బాగా అవగాహన. నాకన్నా నా ఫ్రెండ్స్ అందరూ ఆయనతో ఎక్కువ టచ్లో ఉండేవారు. సో అదే అండి, అరే నువ్వు ఎప్పుడు మెసేజ్ చేయవు, కాల్ చేయవు, మీ నాన్నగారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందిలే, కాల్స్ వస్తున్నాయి. సో హీ వాజ్ లైక్ దాట్. సో ఒక పాటతో స్టార్ట్ చేద్దామా? షూర్. ఇప్పుడు ఈ మధ్య అందరికీ చాలా హృదయం హత్తుకుంటున్న పాట, అండ్ నాకు కూడా చాలా ఫేవరెట్ పాట ఫ్రమ్ మై ఫేవరెట్ సింగర్ సోను నిగమ్ గారిది, యానిమల్ చిత్రంలో. I'll just sing that hum for you. अंबर पे मेरे एक ही तारा, वो एक तारा हो तुम, ना कोई खुदा मेरा तेरे सिवा, मेरा जग सारा हो तुम, मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ, पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम, पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए, पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम. సో లాంగ్వేజ్ ఏదైనా ఫీల్ అనేది ఒక చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి? నాన్నగారు బర్త్డే వస్తే మీ హడావిడి, మీ బర్త్డే వస్తే నాన్నగారి హడావిడి? యాక్చువల్లీ చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఎప్పుడు అంటే బర్త్డేస్ కానీ ఫాదర్స్ డే యూజువల్గా అంటే ఈరోజు కూడా అదే అనుకుంటుండే అనమాట. నేను చాలా ఫార్మల్గా మా నాన్నకి ఫాదర్స్ డే అని చెప్పినా కూడా ఒక లుక్ ఇస్తారనమాట మా నాన్న, ఏంటి ఇదేంటి కొత్తగా ఇలా. సో ఆల్వేస్ ఇట్స్ అ స్ట్రేంజ్ థింగ్. బట్ మా నాన్న ఏం బిలీవ్ చేస్తారంటే ఇట్స్ నాట్ అబౌట్ సెలబ్రేటింగ్, ఏదో ఫాదర్స్ డే వచ్చేస్తే ఫాదర్స్ని చేసేసుకోవాలి, మదర్స్ డే వస్తే అలా అని కాదు. ఇట్ షుడ్ బి దేర్ ఆల్వేస్. అంటే మన డే టు డే లైఫ్లో వాళ్ళ ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఉంటుంది. వెన్ ఎవర్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఏదైతే అవసరమో మనం వాళ్ళకి అది ఇవ్వాలి. మ్యూచువల్, పిల్లలకి ఏది కావాలో వాళ్ళు చేస్తారు. సో అలాంటి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుందన్నమాట యూజువల్గా. సో తెలియకుండా మాకు కూడా అది వచ్చేసింది. నాన్న బర్త్డే అన్నా కూడా ఫార్మల్లీ మేము ఒక గుడికి వెళ్ళడం, పూజ ఇలా ఉంటుంది తప్ప వెళ్ళేసి నేను ఎప్పుడు ఇప్పటి వరకు మా నాన్న బర్త్డేకి నాకు తెలిసి హ్యాపీ బర్త్డే నాన్న అని ఎప్పుడు కూడా విష్ చేయలేదు ఫార్మలీ ఆల్సో. యా, ఈవెన్ ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ సేమ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్ నాకు అర్థమవుతుంది. అండ్ కట్ చేయడం, కేక్ కట్ చేయడం అన్నది కూడా ఎప్పుడు ఉండేది కాదన్నమాట. వెరీ ఆడ్ ఫీలింగ్ ఉండేది అనమాట. కేక్ ఆఫ్ లేట్ కొంచెం ఇప్పుడు ఇంకా కేక్ కటింగ్ అనేది జస్ట్ ఒక చిన్న క్యూట్ సెలబ్రేషన్ లా ఉంటుందని ఇంకా చాలా మేము ఫోర్స్ చేస్తే ఓకే సరే మీ ఇది ఎందుకు కాదని అలా అన్నట్టు మా కోసం జస్ట్ అలా కట్ చేస్తారనమాట. అంతేకాని ఇప్పుడు నాకు తెలిసి, నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు నేను మా నాన్నకి వెళ్ళి బర్త్డే హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే అమ్మ అని ఎప్పుడు చెప్పింది లేదు. సో బట్ ద లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్, అది చెప్పనక్కర్లేదు. అఫ్ కోర్స్ పేరెంట్స్కి మించి నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఒక మనకి అంత లవ్ని ఎవరు ఇవ్వలేరేమో. ఇట్స్ ఇర్రిప్లేసబుల్ లవ్. ఇప్పుడు మన గురించి ఆలోచించేది కూడా వాళ్ళే ఉంటారు. ఆఫ్ కోర్స్. వాళ్ళు సిబ్లింగ్స్ మీరు? నేను, మా అన్నయ్య. సో యా, అన్నయ్య చాలా మంచి కీబోర్డ్ ప్లేయర్. హి ఈజ్ ఆల్సో మ్యూజిషియన్ అన్నమాట. యా, వెరీ ఫేమస్ కీబోర్డ్ ప్లేయర్. అన్ని
పెద్ద పెద్ద షోస్ కన్నిటికి వాయిస్తుంటాడు తను. హీ వర్క్స్ ఫర్ అంటే స్వరాభిషేకం, పాడిత తీయగ వీటన్నిటిలో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కీబోర్డ్ ఏం పేరు? ప్లేయర్స్. సాయి ప్రసాద్. యా. సరే మీరు కూడా ఒక సాంగ్ తప్పకుండా తప్పకుండా. ఈ పాట నాకు చాలా ఇష్టం, దో ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ సాంగ్. అంటే నాన్న ఒక సాక్రిఫైజెస్ అవన్నీ కూడా చాలా మంచిగా చెప్పే పాట. ఇక చిన్న డెడికేషన్ లాగా మా నాన్నకి ఒక చిన్న పల్లె పాడతాను. ఓ నాన్న నీ మనసే విన్నా, అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న నీ మనసే విన్నా, అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న, ఓ నాన్న. సార్ ఇప్పుడు మీ నాన్నగారి గురించి మీ గురించి ఉన్న రిలేషన్ చెప్పి, నాన్నగారి పేరేంటి? స్వామినాథ్. స్వామినాథ్ గారు. సో ఇప్పుడు మీరు ఫాదర్ అయిన తర్వాత సో మీ డాటర్కి మీకు ఆ అనుబంధ రిలేషన్ అండ్ ఆ క్యూట్నెస్? మా పాప నేను అసలు యాక్చువల్లీ తండ్రి అయ్యే ముందు ఆ ప్రేమ అంటే అప్పటిదాకా మనం మన పేరెంట్స్ తోటి ఒక రకంగా ఉంటాం, కానీ పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ భావం టోటల్గా చేంజ్ అయిపోతుంది. కొంచెం మెచ్యూర్ అవుతాం, రెస్పాన్సిబిలిటీ అంటే మెల్లిగా దాట్ ఫీలింగ్ గెట్స్ టోటలీ మ్యాప్డ్. అయితే మా పాప ఇప్పుడు 13 ఏళ్ళు తనకి. సో తను బాగా పాడుతుంది, మంచి డాన్సర్, చదువుకుంటుంది, మంచి స్టూడెంట్. సో ఇప్పుడు 9th క్లాస్కి వచ్చిందనమాట. 8th నుంచి 89% వచ్చాయి దానికి. హీస్ అ గుడ్ కిడ్, దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఇప్పుడు ఈ జెన్జీ అన్న దీంట్లో ఫ్లేర్లో దానికి ప్రాపర్ జెన్జీ క్వాలిటీస్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయి. నాకు చాలా చెప్తూ ఉంటుంది, తన మాట నేను చాలాసార్లు వినాల్సి వస్తూ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ గారు చెప్పారు, మనం ఒక్కళ్ళం ఈ జనరేషన్ ఎవరైతే మన పేరెంట్స్ మాట కూడా వినాల్సి వచ్చింది, మన పిల్లల మాట కూడా వినాల్సి వస్తుంది. సో 2 రకాలుగా మాటలు అన్నవి. సో బట్ ఒకటేంటంటే దీస్ జనరేషన్ కిడ్స్ వాళ్ళు ఎంత తొందరగా ఇంటెలిజెంట్ అయిపోతున్నారంటే నాకే నమ్మసక్యం కాలేదన్నమాట. ఎప్పుడైతే తను కొంత ఇంటెలిజెన్స్, రకరకాల టెక్నాలజీస్ వైపు కానీ, చిన్నప్పుడు గేమ్ ఆడేది, గేమ్స్ ఇది సబ్వే సర్ఫర్ ఉండేది కదా, 5 years అప్పుడు 5 ఏళ్ళప్పుడు సబ్వే సర్ఫర్ ఆడేది. రూమ్లో వెళ్ళి చూస్తే అన్ని లెవెల్స్ దాటేసింది. అదేదో నీళ్ళల్లో పాకే ఒక లెవెల్ వస్తుంది. చాలా మంది అక్కడ దాకా అసలు ఇదే గేమ్ అంటే సబ్వే సర్ఫర్ అని ఆ లెవెల్ దాకా వెళ్ళిపోయింది అనమాట. సో నాకు షాకింగ్ అనిపించేది. సో దే హ్యావ్ ఆ ఇంటెలిజెన్స్ అన్నది మన జనరేషన్ కన్నా చాలా హై లెవెల్స్లో ఉంది. అండ్ ఆబ్వియస్లీ మాట వినడం కూడా తప్పలేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే నిజంగా చాలా విషయాల్లో మనకన్నా తొందరగా నేర్చుకోగలిగే కెపాసిటీ, అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది. యా. సో అది బట్ యా మేము కొట్లాడుకుంటాం, ప్రేమించుకుంటాం అన్ని రకాలుగా. స్వామి గారు మీరు ఎలా ఉన్నారు ఇక్కడ అంటే ఆబ్వియస్లీ కదా, నాకు తెలిసి నా ప్రేమ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో కోట్లాలు కూడా ఆబ్వియస్లీ అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అన్నది ముడిపడి ఉంటుంది ప్రేమతో అనుకోకుండా. అయితే మెల్లిమెల్లిగా మెచ్యూరిటీ వచ్చే కొద్దీ ఆ కండిషనల్ ప్రేమ కాస్త అన్కండిషనల్గా స్లోగా మారుతుంది. సో దట్స్ వాట్ ఐ సా ఇన్ మై ఫాదర్. ఎందుకంటే నేను ఆయన్ని ఇప్పుడు గుర్తుంచుకోవడం అన్నది కేవలం అన్కండిషనల్ లవ్ వల్ల మాత్రమే నాకు ఆయన తలుచుకున్నా కూడా నాకు ఇప్పుడు కూడా ఏడుపు వస్తూ ఉంటుంది. వై ఇట్స్ నాట్ దుఃఖం కాదు, ఆ ప్రేమ కండిషన్ లేకుండా ఆయన ఇచ్చారే, ఆ ఒక్క అన్కండిషనాలిటీ అన్నది తెలుస్తుంది. సో బికాజ్ ఆ ఫీల్ తెలుసు కాబట్టి నేను కూడా ఇవ్వగలిగే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆబ్వియస్లీ చాలా ఇంకా ఎదగాలి ఆ విషయంలో, కండిషనాలిటీ ఎక్కడ వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఎస్, దట్స్ అ ప్రాసెస్ ఆఫ్ టైం అనిపిస్తుంది అంతే. సో సపోర్ట్ మీదే ఉంటుందా పాపకి వాళ్ళ మదర్? సపోర్ట్ అన్నది విషయంలో ఓకే, సపోర్ట్ వైజ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం ఇద్దరం. ఎక్కువ వినడం వాళ్ళ మాట, అమ్మ మాట వింటుంది, నా మాట కూడా వింటుంది, కానీ ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ షీ హ్యాస్ ఆఫ్ హర్ మదర్. ఆల్మోస్ట్ మదర్స్ రిప్లికా అనుకోవచ్చు అన్నమాట.
బట్ అదర్వైజ్ ఎప్పుడైనా సపోర్ట్ చేయాలంటే నేను చేస్తూ ఉంటాను. నాకు కొంచెం ఎప్పుడైనా కోపం వచ్చిందంటే తను సపోర్ట్ చేయాలి. ఆ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు నడుస్తుంది. గుడ్ కాప్ బ్యాడ్ కాప్. Yes, exactly. బ్యాలెన్స్. సో సార్ ఇంకొక పాట. ఇంకొకటి నాకు చాలా ఇష్టమైన పాట, దేవి గారు పాడిన పాట. ఆయన మూవీ అప్పుడు చేసిన సందర్భంలోనే వాళ్ళ ఫాదర్ ఈ సాంగ్ తర్వాత స్పెషల్గా మళ్ళీ లాంచ్ చేయడం. సో అది చాలా అందరికీ మనసుకు హత్తుకున్న పాట. ఐ విల్ జస్ట్ ట్రై అండ్ హమ్ దట్ సాంగ్. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ దారిలో వెళ్ళినా, ఏ అడ్డునను ఆపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పునే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఈ అందమైన రంగులలో కానా, ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమ అందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. లిరిక్స్ వింటుంటేనే ఎమోషన్ అవుతాం, అంత బ్యూటిఫుల్. నాకు తెలిసి చాలా చిత్రాలు ఎన్ని వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా అద్భుతమైన చిత్రం విచ్ షోస్ ద వండర్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. అండ్ ఈ పాట ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఎంత విన్నా కూడా యూ ఫీల్ ఎమోషనల్ అబౌట్ ద రిలేషన్షిప్. హ్యాట్స్ ఆఫ్ టు డిఎస్పి గారు. ఎగ్జాక్ట్లీ. ఫాదర్ ఒకసారి గుర్తొస్తారు, ఆయనతో తిరిగిన ఆ సిచ్యువేషన్లు అన్నీ అలా తిరిగిపోతూ ఉంటాయి చుట్టూ అవి పాట విన్నప్పుడు. సో ప్రియర్, ఇంట్లో మీరు బ్రదర్ సో పోట్లాడుకున్నప్పుడు కానీ నాన్నగారు సపోర్ట్ మీకా లేకపోతే అమ్మ సపోర్ట్ అన్నీకా ఎలా ఉండేది చిన్నప్పుడు? కొంచెం స్కూల్ టైం అది లక్కీలీ ఏమైందంటే మా అన్నయ్య నాకన్నా పెద్ద కాబట్టి ఆబ్వియస్లీ 6 years పెద్ద నాకంటే. సో ఫస్ట్ కిడ్ కాబట్టి బేసిక్గా నానేంటంటే ఎక్కువ ప్యాంపరింగ్ టైప్ ఏం కాదు. మా నాన్న కూడా కొంచెం స్ట్రిక్ట్ ఫాదరే. నాకు చిన్నప్పుడు కొంచెం అంటే అయ్యో ఏదైనా బాధ వేసేది అనమాట. బాధ అని కూడా కాదు, చిన్నప్పుడు ఒక మనకి ఒక తెలియని ఒక ఇది ఉంటుంది కదా, అప్పుడు అయ్యో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అనే ఒక ఇది ఉండేది అనమాట. అన్న ఇందాక చెప్పినట్టు యాజ్ వి గ్రూ అప్ కొంచెం మనకి కొంత మెచ్యూరిటీ వచ్చి కొంత సొసైటీ ఇది దీనిలోకి వచ్చాక వి గెట్ టు నో ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు, అది మనకి ఎంత హెల్ప్ అయింది. అండ్ తెలియకుండా అన్కండిషనల్గా వాళ్ళకి మనకి వెనకాల చాలా చేస్తారు, బట్ వీ డోంట్ రియలైజ్ దట్. అది ఆ తర్వాత నాకు తెలిసాక అంటే ఆ తెలిసే టైం వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్ డబుల్ అయింది. అంటే మనం తిరిగి ఎంత చేసినా కూడా వాళ్ళకి అది సరిపోదేమో. అంటే వాట్ ఎవర్ వాళ్ళు మనకి చేసి చూసుకుంటే ఐ థింక్ మన లైఫ్లో మన పిల్లలకు కూడా మనం అంత చేయలేమేమో వాళ్ళు చేసిన అంత ఇది ఉంటుంది. సో బేసిక్గా అన్నయ్య బాగా అల్లరి చేసేవారు అనమాట చిన్నప్పుడు. అది చూస్తూ నేను పెరిగాను కాబట్టి మా నాన్న బాగా కొంచెం స్ట్రిక్ట్గా ఉండి అన్నయ్యని కొంచెం కంట్రోల్లో పెట్టాలని కొంచెం బాగా ఇదిగా కొంచెం కొట్టడం అదే కూడా ఉండేది. అంటే ఫర్ అ గుడ్ రీజన్ ఓన్లీ. అది చూస్తూ మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తుంటుంది అనమాట, నేను చాలా జాగ్రత్త పడిపోయేది అన్నట్టు చిన్నప్పుడు. ఒక 2-3 years ఉన్నప్పుడే అన్నయ్యని కొట్టాడంటే నేను చాలా దూరం వెళ్ళిపోయేసి దాక్కుని నేను ఏం చేయలేదు నాన్న అని ఆ టైప్లో ఉండేది. సో నాన్న కూడా ఏంటంటే కొంచెం నా మీద కొంచెం కన్సర్న్ ఉంది. బేసిక్గా అంత ఈజీగా కొట్టరు,
నేను తప్పు చేయను, కొంచెం నా మీద కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉంది, తను సామాన్యంగా ఏమీ రాంగ్ చేయదు అనేది. మరీ అంత వచ్చాక కూడా మ్యాక్సిమం తిట్టడంతోనే ఆపేస్తారనమాట. ఎందుకు అంటే నాన్న చూపులో నాకు అర్థమైపోతుంది. అసలు వెళ్ళగానే ఒక పిలుస్తారు కదా మనల్ని, పిలవగానే ఓకే ఇప్పుడు ఏదో తేడా అయింది, లేదు నాన్న నేను నెక్స్ట్ కరెక్ట్ చేసుకుంటారని నేనే చెప్పేస్తాను ముందు. సో కొంచెం సేఫ్ పొజిషన్లో ఉండడానికి నేను ట్రై చేస్తుండే. సో అలా ఉండే దాన్ని తెలియకుండా. బట్ యా దట్స్ హౌ ఇట్ యూస్ టు బి. ఓకే, సో ఒక సాంగ్ తప్పకుండా. ఇది నాన్న ఒక పాప గురించి పాడే పాట, బట్ వెరీ బ్యూటిఫుల్ కంపోజిషన్. మణి గారి నాకు చాలా ఇష్టమైన పాట. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. చాలా మంచి పాట, వండర్ఫుల్ కంపోజిషన్. పాట ఎంత బాగుందో, మీ వాయిస్ ఇంకా ఇంకా అద్భుతంగా ఉంది. అంతే వినాలి అనిపిస్తూ ఉంటుంది అలా వింటే. మీరు అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ వేరే నాన్నగారితో ఇంట్లో ఉన్నప్పుడు అన్నవాళ్ళు ఈ ఎంటైర్ లో సో ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు మీ ఫ్రెండ్స్, వాళ్ళ నాన్న గురించి చెప్పినప్పుడు అలా కొన్ని మెమరీస్ ఏమన్నా, సో మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అట్లా ఇవన్నీ? యా అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ, మా నాన్న యూస్ టు బి డిఫరెంట్. అంటే యూజువల్గా ఫాదర్స్ ఏంటంటే డాటర్స్తో చాలా ప్యాంపర్ చేస్తూ ఇలా ఉంటారు మోస్ట్లీ. మా నాన్నది అది కనిపించదు అనమాట. ఇంటర్నల్లీ వాట్ ఎవర్ మనం చేయాల్సింది ఏదో చేసేస్తాను. ఎప్పుడు అంటే షోకేస్ చేసేసి నాకు చాలా ఇష్టం నువ్వు అంటే, లేకపోతే చాలా ప్యాంపర్ చేయడం, ఇట్ నెవర్ యూస్ టు బి దేర్. నేను చిన్నప్పటి నుంచి కూడా, అంటే నేను ఇంత పిల్ల ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు దగ్గర తీసేసుకొని హగ్ చేసేసుకొని, లేకపోతే యూజువల్గా మనం మూవీస్లో చూస్తుంటాం, ఇందాక మీరు చెప్పారు కదా, మూవీస్లో దాన్ని చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తారు. ఆల్సో యూజువల్గా అలానే ఉంటుంది. మా నాన్న అలా ఉండేవారు కాదనమాట. సో చిన్నప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా ఫాదర్ నన్ను ఇట్లా చాలా కేర్ చేస్తారు, నేను ఎక్కడికి వెళ్ళినా ఇది చేస్తారు, చాలా నేను అట్లా అని చెప్తుంటే నేను అనుకునేదాన్ని అనమాట, ఎందుకు మా నాన్న అలా లేరు, ఎందుకు అలా ఎప్పుడు నన్ను ఎప్పుడు అట్లా ఈవెన్ బర్త్డే అప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు నాన్న కూడా ఎప్పుడు నాకు బర్త్డే అని చెప్పేసేసి హ్యాపీ బర్త్డే అని సెలబ్రేషన్స్ చేసేయడం అలా ఎప్పుడు ఉండేది కాదనమాట. చిన్నప్పుడు అలా ఉండేది. వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు కొంచెం ఒక చిన్న, అది బాధ అని చెప్పడానికి కూడా కాదు, ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, మా నాన్న కూడా అలా అంటే బాగుంటుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ ఆఫ్ లేట్ నాకు అర్థమైంది కొంచెం పెద్దగా అయ్యాక ఏంటి అంటే, వాళ్ళలా ఉండడం వల్ల నేను చాలా కొంచెం స్టేబుల్గా ఉండడం, నాకు సొసైటీని అర్థం చేసుకోవడం, ఏ ఎమోషన్ అయినా ఏదో చాలా ఓవర్ ఎగ్జాజరేటెడ్గా చూపించుకోకపోవడం, లేకపోతే యా. సో ఆ స్టేబుల్నెస్ నాకు వచ్చిందేమో, మేబీ దట్ ఈస్ ద రీజన్, అందువల్లే నాకు వచ్చింది అనే ఒక రియలైజేషన్ నాకు వచ్చాక దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే వాట్ ఎవర్ హీ డిడ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే ఎక్కడ ప్రేమ చూపించాలో అవసరమైనప్పుడు చూపించడం, నాట్ ఎవ్రీడే వచ్చేసేసి నువ్వు నాకు ఇట్లా నేను ఇట్లా అని చెప్పనక్కర్లేదు, మన అర్థమైపోతుంది పేరెంట్స్. అబ్సల్యూట్లీ బయట ప్రపంచాన్ని కూడా తెలుసుకోవాలి అంటే కొంచెం డెఫినెట్లీ ఇదైతే ఉండాలి అనిపిస్తుంది. ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్ కంటే, నేనేదో పెద్ద అని నేను మాట్లాడట్లేదు, నాకన్నా ఒక 10 years చిన్నవాళ్ళు లేకపోతే 5 years చిన్న ఉన్న పిల్లల్లో నేను చూస్తుండేది అదే. కొంచెం ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటంటే తెలియకుండా కొంచెం ప్యాంపర్ చేస్తారు, అఫ్ కోర్స్ అది నీడెడ్, కానీ అది ఏ పాయింట్ వరకు అవసరమో అక్కడికి ఒక పాయింట్ పెట్టుకొని మనం దాన్ని కంట్రోల్గా ఉంటే బాగుంటుంది. దెన్ అదర్వైజ్ వాళ్ళ మాట వినడానికి కూడా మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తాం. ఇప్పుడు స్టిల్ మా నాన్న ఇప్పుడు నాకు ఒక సలహా చెప్పినా నేను దాన్ని దాటి వెళ్ళడానికి చాలాసార్లు ఆలోచిస్తాను. అంటే ఎంత అవసరమైతేనో ఒక మాట చెప్తారు మా నాన్న. సో ఇప్పుడుండే పిల్లలకి ఏంటంటే కొంచెం వాట్ ఎవర్ వారు చెప్పింది వింటారు, బట్ స్టిల్
అంత కన్సిడర్ చెయ్యరేమో అన్న ఫీలింగ్ నాకుంది బేసికలీ. సో ఆ ఇది ఉంటే బాగుంటుంది అని నా పర్సనల్. ఎమోషనల్ 100%. Stability is very important. చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి. అప్పుడు చాలా కొంచెం ఇంత ఎక్స్పోజర్ లేదు కదా ఆబ్వియస్లీ. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఫ్రెజైల్ అయిపోయింది బాగా. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అండ్ చాలామంది ఆల్రెడీ ఫాదర్స్ గురించి ఆలోచిస్తూ నాకు తెలిసి చూస్తున్న వాళ్ళందరూ అదే మూడ్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. అది ఏజ్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి నాన్న ఉన్నాడు అంటే అదొక భరోసా, ఒక సపోర్ట్. వెనకాల నా నాన్న ఉన్నాడు, నాకేం పర్వాలేదు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు ఫాదర్ అయి మీరు తాత అయినా కూడా మీ నాన్నగారు మీకు చాలా అవసరం అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సార్, పాపతో ఉన్నప్పుడు కానీ తన అంటే వాళ్ళు అడిగినప్పుడు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదని మనం ఆలోచించేస్తాం. సో పిల్లలు అడిగిన సో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయింది, తను అడిగింది నేను చేయలేదు, లేకపోతే తను నేను చేస్తాను అనుకున్నది నేను మిస్ అయ్యాను, అలాంటి సందర్భాలు ఉన్నాయా? అలాంటివి ఏం లేవు యాక్చువల్లీ. ఎందుకంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తను అడిగినది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అందించడం జరుగుతుంది. మ్యాక్సిమం నేను ఎక్కువ రిస్ట్రెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. వద్దు ఇప్పుడు వద్దు అంటే నువ్వు ఎర్న్ చేసుకో, వెంటనే నువ్వు అడిగింది వెంటనే దొరకదు నీకు, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. ఇంత ఈ ఒక పని చేయి, ఇలా ప్రాక్టీస్ చేయి రోజు, లేకపోతే ఇన్ని మార్క్స్ తెచ్చుకో, ఈ హోంవర్క్ రోజు చదువుకో. సో ఒక 3 రోజులు చేసి చూపించు నాకు, యూ విల్ గెట్ దాట్. సో అలా నా పద్ధతి అలా ఉంటుంది. వాళ్ళ అమ్మ పద్ధతి కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఎక్కువ ప్రేమతో ఉంటుంది అనమాట, తొందరగా ఇచ్చేస్తుంటాను. సో బట్ అదర్వైజ్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను కూడా మరీ అంత కరకొట్టుకుని కాదు. ఐ వుడ్ లవ్ టు సీ ఒక ఎఫర్ట్ పెడుతున్నది అన్న వెంటనే ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా కూడా నేను చూడు నీ ఎఫర్ట్ పెట్టావు కదా, ఈవెన్ దో నేను ఇచ్చిన టాస్క్ నువ్వు కంప్లీట్ చేయకపోయినా డైరెక్ట్గా ఇచ్చేస్తే ఏదో కాకుండా నువ్వు ఇది చేసి సంపాదించుకున్నావని చూపించడం. ఎగ్జాక్ట్. అంటే నాకు మా నాన్న చేసిన పద్ధతి అది. సో దానివల్ల ఏంటంటే వస్తువుల విలువ అండ్ సిచ్యువేషన్ ప్రతి సిచ్యువేషన్లో మనం ఏదైనా ఎర్న్ చేసుకున్న దాని విలువ మనకి తెలుస్తుంది. వస్తువులు కూడా అంత ఈజీగా మా నాన్న కొనిపెట్టేవారు కాదు. ఏదైనా కూడా హీ వాజ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్, నువ్వు ఇది చేయి నేను కనిపెట్టి ఎర్న్ ఇట్. సో ఆ పద్ధతి నేను ఫాలో అవుతాను పాపతో. కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు దాని ఆ మూడ్ చూసి పాపం సర్లే ఓకే అని అనిపిస్తుంది అన్నమాట. బట్ తన డిమాండ్స్ కూడా అంత మరీ ఎక్స్ట్రావేగెంట్ కూడా ఉండవు అనమాట. చాలా కొన్నిసార్లు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అడుగుతుంది. చిన్న దానికి ఎగ్జామ్ ఒకవేళ నువ్వు ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే నీకు ఏదైనా కొని పెడతాం చెప్పు అడుగు అంటే, ఒకరోజు షీ ఆస్డ్ వెరీ వింత కోరిక అడిగింది అనమాట. అంటే తను ఈ మధ్య బాగా కేపాప్ ఫ్యాన్ అయ్యింది. కేపాప్ ఫ్యాన్ అయితే సహస్ర ఒకవేళ చూస్తూ ఉంటే షీ విల్ బి అబ్బా అనుకుంటూ ఉంటుంది. వెరీ కేపాప్ ఫ్యాన్ సడన్గా. దాంట్లో ఏంటంటే బీటీఎస్ పెద్ద ఫ్యాన్ అది. అయితే బీటీఎస్ వాళ్ళది ఆర్మీ బాంబ్ అని ఒకటి ఉంటుంట. ఆర్మీ బాంబ్ అని, అదేంట్రా ఆర్మీ బాంబ్, నాకు ఆర్మీ బాంబ్ కొని పెడతారా? ఏంట్రా ఆర్మీ బాంబు, ఏంటిది టెర్రరిస్ట్ గ్రూపా ఏంటి? సో అదేంటంటే అంటే ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ కరెక్ట్గా టర్మ్ చేస్తున్నానో లేదో కూడా నాకు తెలియదు. బట్ యాజ్ ఐ రిమెంబర్ ఆర్మీ బాంబ్ అని గుర్తు నాకు. అదేంటంటే బీటీఎస్ షోస్కి వెళ్తే వాళ్ళ దగ్గర లైట్ ఉంటుంది ఒకటి. ఆ లైట్ 5,000 రూపీస్ అది. సో ఆ లైట్ ఏంటంటే అందరు ఆడియన్స్ దగ్గర వాళ్ళే కొనుక్కొని వచ్చి వాళ్ళ దగ్గరే ఉంటుంది చేతిలో. ఓకే. బట్ మెయిన్ కన్సోల్ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర ఆ లైట్ కంట్రోల్ చేసే మెకానిజం ఉంటుందన్నమాట. సో పాట పాడుతున్నప్పుడు అందరి లైట్స్ ఒక ఫ్లోగా ఒక వేవ్గా వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఓకే. సో ఎవరి మానాన్ని వాళ్ళు కొనుక్కొని వస్తారు. అంటే వాళ్ళ బ్రాండింగ్ చూడండి ఎలా ఉందో, మార్కెటింగ్ బ్రాండ్. మనమే 5,000 కొట్టి కొనుక్కుంటాం, వెళ్తాం, వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో అలా అడిగింది. బట్ దాని తర్వాత మెల్లిగా దానికి అంత పిచ్చి కొంచెం తగ్గింది. సో వదిలేండి నాన్న, నాకు అది వద్దు, వేరే. సో అలా అనమాట. బట్ యా, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు అకామిడేట్ బికాస్ షీ ఈస్ ద ఓన్లీ చైల్డ్ వీ హ్యావ్. శాస్త్ర నీ గురించి ఏం చెప్పుకోలేదు. సరే ఒక సాంగ్. యా, సో నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా యాక్చువల్లీ సహస్ర ఇంకా పుట్టబోతుంది అన్నప్పుడు కూడా
మా వైఫ్ నేను సినిమా వెళ్దాం అనుకున్నాం, కానీ మేబీ ఇట్ వోంట్ తనకి ఎమోషనల్గా బాగా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మా వైఫ్ని తీసుకెళ్ళలేదు అనమాట. కానీ చిన్నప్పుడు సహస్రకి ఈ పాట పాడి వినిపిస్తే ఏడుస్తున్న పాప సడన్గా అలా ఆగిపోయేది అనమాట. షీ యూస్ టు లవ్ దిస్ సాంగ్. సో ఈ పాట నాన్న చిత్రం, విక్రమ్ గారిది, అద్భుతమైన చిత్రం అది. లాలిజో ఆ లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది, తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధాప్రాయం, ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా, కవచములేని వాణి కానే కాచుట తోడుగా, ఒకే ఒక్క అశ్రువు చాలు తోడై పారగా, లాలిజో ఆ లాలిజో నీ తండ్రి లాలిది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది, మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే, జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే, ఎదిగి ఎదిగి పిల్లాడయ్యనే, పిల్లైనా ఇవాళే తానే అమ్మలే, ఇది చాలా ఆనందం వేరేమిటే, ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా, కవచములేని వాణి కానే కాచుట తోడుగా, ఒకే ఒక్క అశ్రువు చాలు తోడై పారగా, లాలిజో ఆ లాలిజో నీ తండ్రి లాలిది, భూమిలా వింతగా నీ గొంతే వింటుంది. పాట చాలా బాగుంది అండ్ మీ వాయిస్లో వింటే ఇంకా బాగా అనిపించింది. ఈ సినిమా నాకు ఎప్పుడు చూసినా కూడా కళ్ళు వెక్కి వెక్కి ఏడవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ నిజంగా అత్యద్భుతం. అండ్ ఐ వాంట్ ఇప్పటిదాకా ఆ సినిమా చూడలేదు. ఐఎమ్ ప్లానింగ్ టు వాచ్ దిస్ మూవీ విత్ సహస్రామ. ఆవిడ కూడా చూడలేదు. ముగ్గురం కలిసి చూడాలి సినిమా. ప్రియ గారు మీరు ఒక పాట. తప్పకుండా అండి. చిన్న పోదామరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు విచేగాలులకు హృదయం కుదుట పడదే అంత
ఎంత చేదామరి వేణుగానం. సూపర్. సో టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఇంట్లో కూడా అప్పుడు పాడుతూ ఉంటారా? అప్పుడప్పుడు అమ్మగారు కూడా సంగీతానికి అమ్మ ప్రొఫెషనల్ ఏం పాడరు, బట్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇంట్లో పాడుకుంటారు, ఏదైనా భజన్స్ లాగా అలాగే ఇంట్లో పాడతారు. ఇందాక అదే నేను చెప్పడానికి మర్చిపోయాను యాక్చువల్లీ. మా నాన్న ఎంత స్ట్రిక్ట్ ఇలా అంటారో, మా అమ్మ క్వైట్ ఆపోజిట్ అనమాట. క్వైట్ ఆపోజిట్ అంటే కంప్లీట్లీ. నేను ఎప్పుడు వాళ్ళ క్వశ్చన్ అడుగుతుంటాను మా అమ్మని కానీ నాన్నని, చాలా తమాషా పట్టించడానికి. అసలు మీ ఇద్దరికి ఎలా సెట్ అయ్యింది, మీ ఇద్దరు ఎలా ఇన్ని ఇయర్స్ అసలు ఎలా ఉన్నారు, క్వైట్ ఆపోజిట్ పీపుల్ కదా అని. సో ఎలా అంటే మా నాన్న ఎంత అస్సలు ప్యాంపర్ చేయకుండా చాలా స్ట్రిక్ట్గా చాలా కంట్రోల్గా ఉంటారు. మా అమ్మ అంత ఎక్కువ ప్యాంపర్ చేస్తుంది అనమాట. సో అది అక్కడ కాంపెన్సేట్ అయిపోయింది చిన్నప్పుడు అన్న చెప్పినట్టు, అలా బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. సో నేను ఎప్పుడైనా పాడుకున్నప్పుడు అలా అమ్మ కలిసి పాడతారు. షీఈ్ కంప్లీట్లీ అ స్వీట్ హార్ట్. మా ఫ్యామిలీలో అందరిలో ఐ థింక్ ఎవరైనా నేను మా ఫాదర్ ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఎవ్రీబడి ఆస్క్స్ అబౌట్ మై మదర్. మీ అమ్మ రాలేదా, మీ అమ్మగారు రాలేదా? అప్పుడు మా నాన్న ఇంటికి వెళ్ళి కావాలండి, నువ్వు ఇంట్లో కూర్చొని మొత్తం ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్నావు కదా బంధువుల్లో, రాకుండా నేను వెళ్ళినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వెళ్ళకపోయినా నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా నీకు ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది, ఏంటో చేస్తున్నావు నువ్వు అని. సో యా, దట్స్ హౌ. అమ్మ అంటే అలానే ఉంటారు, నాన్న అంటే ఇలానే ఉంటారు. సో నాన్న ఎంత ప్రేమన్నా కొంచెం బయట పెట్టి కొంచెం అలా ఆపుతారు, లే ఎక్కువ చేయకూడదు వీడు మరి ఏమన్నా ఇది అవుతాడేమో. సో అమ్మ అయితే ఇంకా అదేముండదు, మొత్తం బయట పెట్టేస్తుంది కంప్లీట్లీ. యా, అమ్మ అంటేనే అది అన్నమాట. సో ఇట్స్ అన్న చెప్పినట్టు అమ్మ మనం ఏదైనా అడిగినా కూడా వెంటనే ఇచ్చేసేయాలి అని ఒక ఇదితో అంటారు. మా నాన్న ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్ ఇద్దాము అని ఆలోచించి స్టెప్ వేస్తారనమాట. ప్రాపర్టీ కూడా అదే. అంటే మనం ఈవెన్ శివపార్వతిలో ప్రాపర్టీ కూడా అదే అంటారు కదా, అమ్మవారిని తలిచేవారు కొల్చేవారు, అమ్మ వెంటనే ఇచ్చేస్తుంది, ఏదైనా ఇస్తుంది. కానీ ఇచ్చిన తర్వాత నిన్ను అర్హుణ్ణి చేస్తుంది ఇచ్చిన తర్వాత. కానీ అయ్యవారు ఏంటంటే నిన్ను ఫస్ట్ అర్హుణ్ణి చేసి దాని తర్వాత ఇస్తారు. ఇట్స్ అన్ ఆపోజిట్ మెకానిజం, ఇట్ హ్యాపెన్ బట్ ఈవెన్చువల్లీ సేమ్. ఓకే, సో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాం కాబట్టి ఇంకొక సాంగ్ మీరు. ఇది ఇద్దరికి సంబంధించిన పాట, సో ఇద్దరిది వస్తుంది. సో మీరిద్దరు కలిసి పాడినా మాకు హ్యాపీ. కనిపించిన పాట. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది బాణం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. సూపర్. సందీప్ గారు, సో ఫాదర్స్ డే సందర్భంగా సో ఇప్పుడు కొంచెం తెలుస్తుంది జనాలకి కాబట్టి సో ఒకసారి ఆడియన్స్కి అండ్ ఫాదర్స్ అందరికీ. ఫాదర్స్ అందరికీ అలాగే డాటర్స్ సన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. సాధారణంగా రోజు మనకి ఆ ప్రేమంటూ ఉండే ఉంటుంది, కానీ ఇలాగా ఒకరోజు ఇంకా కొంచెం ఎక్కువ తలుచుకోవడం, ఎక్కువ ఆ ప్రేమని నెమరేసుకోవడం అన్నది ఒక మనకి ఆనవాయితీగా ఇప్పుడు ఒక ఫాదర్స్ డే ఫ్రమ్ ద వెస్టర్న్ కల్చర్ ఇట్ హస్ కమ్. నిజం చెప్పాలంటే మన కల్చర్లో ప్రతిరోజు ప్రతిరోజు మదర్స్ ప్రతి నిమిషం ఉంటారు ప్రతిరోజు. బట్ స్టిల్ ఐ విష్ ఎవ్రీవన్ అ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. అందరూ ఫాదర్ ప్రేమని, ఆ ఫాదర్ సాక్రిఫైస్ని మనందరం గుర్తు చేసుకొని లెట్స్ బీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దాట్. దట్స్ వాట్ ఐ విష్. మీరు ఒకటి తప్పకుండా అండి. చూస్తున్న ప్రేక్షకులందరికీ, ఆ ప్రేక్షకుల్లో ఉన్న అమేజింగ్ ఫాదర్స్ అందరికీ, సన్స్కి అండ్ డాటర్స్కి కూడా వెరీ హ్యాపీ ఫాదర్స్ డే.
మనం అన్న చెప్పినట్టు యూజువల్గా మనం ఎప్పుడు చెప్పము, బట్ ఐ థింక్ ఇట్స్ హై టైమ్ వీ షుడ్ టెల్ అవర్ ఫాదర్స్ అండ్ ఆల్సో మన గ్రాటిట్యూడ్ చూపిస్తూ అట్లీస్ట్ ఒక్కసారైనా మనం వాళ్ళకి ఏంటి వాళ్ళు మనకి ఎంత అనేది ఒక్కసారైనా చెప్పాలనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో మా నాన్నకు కూడా స్పెషల్లీ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నేను డైరెక్ట్ చెప్పలేను కాబట్టి ఇలా చెప్తున్నారు. సో యా, విషింగ్ ఎవ్రీ వన్ అ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. ప్రతిరోజు ఫాదర్స్ డేనే. సో ట్రై టు నో హౌ వాల్యుబుల్ దే ఆర్, వాళ్ళు ఎంత మనకి ఇంపార్టెంటో తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది ఇచ్చి మనం సంతోషంగా ఉందాం. లెట్స్ ఆల్ సెలబ్రేట్ ద ఫాదర్హుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఇంత Thank you, అద్భుతంగా thank you మాట్లాడి so పాట పాడినందుకు వనితా టీవీ ప్రేక్షకులందరికీ అండ్ ఫాదర్స్ అందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తండ్రికి మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మన వనితా టీవీ.